నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ అజేయుడి కోరిక. చంద్రపుర రాజ్యం రాజు ధర్మసేనుడు. ఆయన పేరుకు తగినట్టు ధర్మమూర్తి, మహావీరుడు. ఆయన ఈనాడు ఆడిన మాట తప్పి ఎరగడు. ఇచ్చిన మాట కోసం ప్రాణాన్నైనా పణంగా పెట్టగలడని సాటి రాజులు చెప్పుకునేవారు. ఆయన పాలనలో ప్రజలు చీకు చింత లేకుండా జీవించేవారు. చంద్రపురానికి పొరుగు రాజ్యం హిమగిరి రాజ్యం. ఆ రాజ్యం రాజు విక్రమవర్మ. ఈ రెండు రాజ్యాల మధ్య వైరం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నది. ధర్మసేనుడు తాత ముత్తాతల నాటి వైరం కొనసాగించదలచక హిమగిరి రాజు విక్రమవర్మతో స్నేహం చేసి సంకల్పించాడు. అయితే మూర్ఖుడు, రాజ్య విస్తరణ అభిలాష కలవాడు అయిన విక్రమవర్మ అందుకు సమ్మతించక శత్రుత్వం కొనసాగించాడు. ధర్మసేనుడు విక్రమవర్మను అవలీలుగా ఓడించగల సత్తా కలవాడు. అయినప్పటికీ అలాంటి ప్రయత్నం ఆయన ఏనాడూ చేయలేదు. విక్రమవర్మ మాత్రం చంద్రపుర రాజ్యాన్ని ఆక్రమించడానికి ఏవేవో పథకాలు చేస్తూ ఉండేవాడు. ఎన్నో ఏళ్లు గడిచాయి. క్రమంగా విక్రమవర్మ తన సైనిక బలాన్ని పెంచుకుని ధర్మసేనుడి మీద యుద్ధం ప్రకటించాడు. తనకే తాను కాళ్ళు దువ్విన విక్రమవర్మను ఓడించి తన పరాక్రమం నిరూపించుకోవటానికి ధర్మసేనుడు సిద్ధపడ్డాడు. చంద్రపుర, హిమగిరి రాజ్య సైనికులు యుద్ధభూమిలో పోరు ప్రారంభించారు. కొద్ది వ్యవధి తర్వాత ధర్మసేనుడు, విక్రమవర్మ యుద్ధభూమిలో ముఖాముఖి తలపడ్డారు. అయితే ఎవరూ విజయం సాధించలేక సూర్యాస్తమయ వేళకు ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మర్నాడు జరిగిన యుద్ధంలో శత్రు సైనికుడు విసిరిన ఈటే ధర్మసేనుడి భుజాన్ని బలంగా తాకింది. ఆయన యుద్ధరంగం నుంచి తన శిబిరానికి వెళ్ళిపోయాడు. వైద్యులు ఆయన గాయానికి కట్లు కట్టారు. జరిగిన సంఘటనకు ధర్మసేనుడు చాలా కలత చెందాడు. ఇప్పుడు ఏం చేయడమా అని ఆయన ఆలోచిస్తుండగా సేనాధిపతి అక్కడికి వచ్చి, ప్రభు, మీరు విచారించకండి. గాయపడిన మీరు యుద్ధరంగానికి రాలేరు. నేను నా సర్వశక్తులు ఒడ్డి విక్రమవర్మను ఓడించగలను అన్నాడు. ఈ సేనాధిపతి ఎంతో రాజభక్తుడు, ధైర్యశాలి. కానీ యుద్ధతంత్రం అంతగా ఎరిగినవాడు కాదు అని ధర్మసేనుడికి తెలుసు. అయినా అప్పటి విషమ పరిస్థితులు చేసేదేమీ లేక ఆయన సరే అన్నట్టు తల ఊపాడు. సేనాధిపతి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చంద్రపుర సైనికులలో ఒక సైనికుడు శిబిరంలో ధర్మసేనుని ఒంటరిగా చూడవచ్చి, ప్రభు, నా పేరు అజయుడు. ఈ మధ్యనే మన సైన్యంలో చేరాను. మీరు గాయపడిన సంగతి తెలిసింది. ఈ పరిస్థితిలో మీరు శత్రురాజు విక్రమవర్మతో యుద్ధం చేయలేరు. ఆ అవకాశం నాకు కల్పించండి. ఏదో విధంగా అతన్ని ఒంటరిగా ఎదుర్కొని హతమార్చగలను అన్నాడు. ఒక సామాన్య సైనికుడు విక్రమవర్మను ఎదుర్కొంటాననడం ధర్మసేనుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. అది గమనించిన అజయుడు, ప్రభు, బాల్యం నుంచి మా అవ్వ చెప్పిన కథలు విని విని నా మనసులో ఒక కోరిక స్థిరపడిపోయింది. అది నెరవేర్చుకునే ప్రయత్నంలో అహర్నిశలు శ్రమించి యుద్ధ విజయం నేర్చాను. నా పరాక్రమం ఏపాటిదో ప్రదర్శించి తమరిని మెప్పించి నా కోరిక తీర్చుకోవడానికి సైన్యంలో చేరాను అన్నాడు. బాగుంది, మరి నీ కోరిక ఏమిటో తెలుసుకోవచ్చా అని ప్రశ్నించాడు రాజు. దానికి అజయుడు, ప్రభు, నా మనసులోని కోరికను విక్రమవర్మను అంతమొందించిన తర్వాతే వెల్లడిస్తాను. అయితే అది తప్పక నెరవేరుస్తానని తమరు మాట ఇవ్వాలి అన్నాడు. ధర్మసేనుడు 1-2 క్షణాలు మౌనంగా ఉండి, అజయ, నువ్వు నిజంగా విక్రమవర్మను ఓడించగలిగితే నీ కోరిక ఏదైనా సరే తప్పక తీరుస్తానని నేను ఆరాధించి ఆ ధర్మదేవత సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను అన్నాడు. ఆ తర్వాత ఆయన సేనాధిపతిని పిలిపించి విషయం వివరించాడు. మర్నాడు యుద్ధభూమిలో అజయుడు విక్రమవర్మకు బాసటగా ఉన్న సైనికులను తరిమికొట్టి అతన్ని ఎదుర్కొన్నాడు. ఇది చూసిన విక్రమవర్మ కలవరపడి తన శక్తిని అంతటినీ ఒడ్డి అజయుడిని ఎదిరించే ప్రయత్నించాడు. అయితే అది విఫలమై వెనుదిరిగి చూసిన విక్రమవర్మ తలను ఒక్క కత్తివేటితో అజయుడు నరికివేశాడు. తమ రాజు మరణం చూసిన హిమగిరి సైనికులు చెల్లాచెదురయ్యారు. అజయుడి విజయవార్త విన్న ధర్మసేనుడు ఆనందంతో అతన్ని కౌగలించుకుని అభినందించి, ఈ సంతోషకరమైన సమయంలో నీ మనసులోని కోరిక వెల్లడించు. అది నెరవేర్చి నీకిచ్చిన మాట నిలుపుకుంటాను అన్నాడు. ప్రభు, నేను రాకుమారిని వివాహమాడదలిచాను. ఆమెతో నా వివాహం జరిపించండి అన్నాడు అజయుడు వినయంగా. అజయుడి కోరిక విన్నంతనే ధర్మసేనుడు సంకట స్థితిలో పడ్డాడు. ఆయనకు ప్రియంవద ఒక్కతే కుమార్తె. ఆమెకు శరశ్చంద్రిక రాజకుమారుడు వసంతసేనుడితో వివాహం నిశ్చయమైంది.
ఆ విషయం ఇంకా ప్రజలకు తెలియపరచలేదు. నిశ్చయమైన వివాహాన్ని తప్పించలేడు. అలాగని అజేయుడికి ఇచ్చిన మాట తప్పలేడు. ఆయన తన మనసులోని బాధ బయటపెట్టకుండా విజయుడిని సగౌరవంగా అంతఃపురానికి తీసుకుపోయి అతిథి మర్యాదలు జరిపించాడు. ఆ రాత్రి ధర్మసేనుడు కుమార్తె ప్రియంవదతో సంగతంతా వివరించి, నీ వివాహం అజేయుడితో జరిపిస్తే వసంతసేనుడి వద్ద మాట తప్పినవాడినవుతాను. వసంతసేనుడితో జరిపిస్తే అజేయుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేను అన్నాడు విచారంగా. ప్రియంవద మంచి మేధావి. ఆమె పరిపాలన విషయాల్లో కూడా అప్పుడప్పుడు తన తండ్రికి సలహాలిస్తూ ఉండేది. ఆమె తండ్రికి ధైర్యం చెప్తూ, నాన్న, ఈ సమస్యను నేను అందరికీ తృప్తికరంగా ఉండేలాగా పరిష్కరిస్తాను. మీరు మాట తప్పే పరిస్థితి రానే రాదు అని హామీ ఇచ్చింది. మర్నాటి ఉదయం ప్రియంవద తన ప్రియ చెలికెత్తే వీణాధారికి తన అలంకరణ అంతా చేసి ఏం చేయాలో చెప్పింది. వీణాధరి అజయుడి మందిరానికి వెళ్ళింది. రాజకుమార్తె అలంకరణలో ఉన్న ఆమెను చూసి అజయుడు ఆమెను రాజకుమారిగానే భావించాడు. వీణాధరి అతడితో, మీరు రాజకుమారిని వివాహమాడాలన్న కోరికలో ఉన్నారని మహారాజు గారు చెప్పారు, నిజమే కదా అన్నది. ఆ ప్రశ్న విని అజయుడు పరమానంద భరితుడైపోయి, అవును రాకుమారి, నిజం. నేను ఇంతవరకు రాకుమార్తెలు ఎలా ఉంటారో కళ్ళ చూసి ఎరగను. మీరు నా చిన్నతనంలో అవ్వ చెప్పిన కథల్లోని రాకుమారిలాగానే ఉన్నారు. క్షత్రియ ఇతరుడైన నేను ఎన్నో క్షాత్ర విద్యలు నేర్చి ఈనాడు రాకుమారిని వివాహమాడబోతున్నాను అంటే అందుకు కారణం మా అవ్వే అంటూ అడుగు ముందుకు వేయబోయాడు. వీణాధరి చిరునవ్వుతో అజయుడిని వారించి, మహావీరుని వివాహమాడబోతున్న నేను ధన్యురాలని, తొందరలోనే మన వివాహం జరుగుతుంది అని వెళ్ళిపోయింది. ఈ జరిగింది కుమార్తె ప్రియంవద ద్వారా తెలుసుకున్న ధర్మసేనుడు, అమ్మా, ఈ అజయుడు మన రాజ్యాన్ని బలవంతుడైన శత్రురాజు నుంచి రక్షించాడు. అటువంటి వాడికి వీణాధరిని రాకుమారి అని కట్టబెట్టడం నేను మాట తప్పడం అవుతుంది కదా అన్నాడు. అదేం లేదు నాన్న, ఆ మహావీరుడు వివాహం ఆడదలిచింది ఏదో ఒక రాకుమార్తెను మాత్రమే, అంతే. ఇప్పుడు నువ్వు వీణాధరిని దత్తు చేసుకోబోతున్నావు. దత్తు కుమార్తె కన్న కుమార్తెకు సమురాలు అన్నది శాస్త్రవిరుద్ధం కాదు కదా అన్నది ప్రియంవద. ఆ తర్వాత ధర్మసేనుడు వీణాధరిని దత్తు చేసుకుని నెల తిరగకుండానే అజయుడికి ఆమెనిచ్చి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు. కథ సమాప్తం. రెండవ కథ, ఎదుటివాడి దుఃఖం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు అలౌకిక అద్భుత శక్తులు గలవాళ్ళను ఎవరినైనా నమ్మి ఏ మహత్కార్యానో సాధించేందుకు ఈ రాత్రి వేళ ఈ శ్మశానంలో పడరాని పాటలు పడుతున్నావేమో. అదే నిజమైతే నీ మేలు కోరి నేను ఒక సలహా ఇవ్వదలిచాను. లోకంలో ఏదో కొంత మినహాయింపు, నియమబద్ధము కాని సంపూర్ణత్వం అంటూ ఏమీ ఉండదు. తపోధనులైన మునులు, యోగులు, సాధువులు, బైరాగులు ఒక్కొక్కసారి తాము సాధించిన శక్తుల విషయంలో కూడా భంగపాటుకు గురవుతూ ఉంటారు. అందువల్ల వివేకి అయిన వాడు అలాంటి వాళ్ళను నమ్మే ముందు తగు జాగ్రత్తలో ఉండాలి. ఇందుకు ఉదాహరణగా ఎన్నో అద్భుత శక్తులు గల ఒక బైరాగి ఒకనొక సామాన్యుడు పండితుడి వల్ల పడిన భంగపాటు గురించి చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక గ్రామంలో భద్రుడు అనేవాడు ఉండేవాడు. అతడు మహాస్వార్థపరుడు. ఒకసారి అతడు వీధి అరుగు మీద కూర్చొని పురాణం చదువుకుంటూ ఉంటే బైరాగి ఒకడు వచ్చి భిక్షాందేహి అన్నాడు. భద్రుడు తల ఎత్తి బైరాగిని చూసి, నీకు భిక్ష వేస్తే నాకేమిటి లాభం అని ప్రశ్నించాడు. నేను సర్వసంగ పరిత్యాగిని, నా వంటి వాడికి భిక్షం వేస్తే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం బతుకున్నంత కాలము నిన్ను సుఖపెడుతుంది, ప్రాణం పోయాక కూడా ఉత్తమ లోకాలకు తీసుకుని పెడుతుంది అన్నాడు బైరాగి. పుణ్యం సంపాదించడానికి పురాణాలు చదవచ్చు, దేవుడికి దండము పెట్టుకోవచ్చు, అవి ఖర్చు లేని పనులు. నీ వంటి వాడికి తిండి పెట్టడం ఖర్చుతో కూడిన పని. నేను అడిగింది ఇస్తానంటే నీకు బిచ్చమే కర్మ, కడుపు నిండా తిండి కూడా పెడతాను అన్నాడు భద్రుడు. బైరాగి వాడిని ఏం కావాలో అడగమన్నాడు. ఎదురింట్లో సత్కారుడు అనే పండితుడు ఉన్నాడు. అతడికి దుఃఖం కలగాలి, అందుకు ఒక వరం ఇవ్వు. నాకేమో సంతోషం కలిగేలా ఇంకో వరం కావాలి. మొత్తం 2 వరాలు, ఇంతే నాకు కావాల్సింది అన్నాడు భద్రుడు. నేను నీకు ఒకే ఒక్క వరం ఇవ్వగలను, అది నీ సంతోషం కోసం అయితేనే ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటివారి దుఃఖం కలగరాదు అన్నాడు బైరాగి. వెళ్ళు వెళ్ళు, నీకు నాకు సమయం వృధా అన్నాడు భద్రుడు చిరాగ్గా. బైరాగి అక్కడి నుంచి కదిలాడు. అంతలో భద్రుడి భార్య లోపల నుంచి వచ్చి, అయ్యో, బైరాగి వరం ఇస్తానంటే వద్దని పంపేశావు, అదేం తెలివి. ఆ వరాన్ని ఎదురింటి సత్కారుడు పుచ్చుకుని ప్రయోజనం పొందుతాడో ఏమిటో అంటూ కలవరపడింది.
భద్రుడు నవ్వి, వెర్రిదానా, వరమిచ్చేటంత మహిమ ఉన్నవాడు ఇలా వీధుల వెంట అరుక్కుంటూ తిరగడు. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. తిండి కోసమే వాడు బైరాగి వేషం వేశాడు అంతే అన్నాడు. అయితే బైరాగిని అంతసేపు నిలబెట్టి ఎందుకు మాట్లాడావు, వరాలు ఎందుకు అడిగావు అన్నది భద్రుడి భార్య. తిండి పెడతానని ఆశ పెట్టి ఆ తర్వాత గొంతెమ్మ కోరికలు కోరి పంపేయడం నాకు సరదా, ఆ పనే చేశాను అన్నాడు భద్రుడు నవ్వుతూ. ఒకవేళ ఆ బైరాగి నువ్వు అడిగిన 2 వరాలు ఇస్తాను అంటే ఏం చేసేవాడవి అన్నది భద్రుడి భార్య అతని వంక కుతూహలంగా చూస్తూ. కొందరు బైరాగులకు క్షుద్రశక్తులుంటాయి. అలాంటి వాళ్ళు నన్ను సంతోషపెట్టగలిగినా లేకున్నా ఎదుటివాటి దుఃఖాన్ని తప్పక కలిగించగలరు. వీడు అలాంటి బైరాగినేమో అని ఆశపడ్డాను, కానీ కాదు అన్నాడు భద్రుడు. మెల్లగా నడిచిపోతున్న బైరాగికి ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన ఎదురింటి ముందు ఆగి భిక్షాందేహి అన్నాడు. వెంటనే ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. లోపల నుంచి సత్కారుడు బయటికి వచ్చి బైరాగిని చూసి, ఆహా, నేడు ఎంత సుదినం, ఆడబోయిన తీర్థం ఎదురైంది. చచ్చి స్వర్గాన ఉన్న మా తాతగారి జన్మదినం ఈరోజే. బతికినంత కాలం ఆయన అతిథి మర్యాదల కోసమే జీవించి అందుకు మా ఆస్తిని అంతా కరిగించిన ఆయన పుట్టినరోజున మేము ఉడతాభక్తిగా సత్పురుషుడు ఒకటికి భోజనం పెట్టడం మామూలు. ఆ పని మీదే బయలుదేరిపోతూ ఉండగా తమరు కనిపించారు. లోపలకు రండి అంటూ ఆయనను సాదరంగా లోపలికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ బైరాగికి సకల మర్యాదలు జరిగాయి. సత్కారుడి తమ్ముడు బైరాగికి కాళ్ళు కడిగి ముఖ ప్రక్షాళనానికి నీళ్లు అందించాడు. సత్కారుడి భార్య ఆయనకు పీట వేసి విస్తరి ముందు పరిచి రుచికరమైన పదార్థాలు కొసరి కొసరి వడ్డించింది. ఆయన భోజనం చేస్తున్నంతసేపు సత్కారుడి చెల్లెలు భక్తితో వీవన పట్టింది. భోజనమయ్యాక బైరాగి సత్కారుడితో, అతిథి మర్యాదలలో నీ కుటుంబానికి సాటి రాగలవారు ఎవరూ లేరు. నాకెంతో సంతోషమైంది. నీకేం కావాలో కోరుకో, తప్పక ఇస్తాను అన్నాడు. సత్కారుడు బైరాగికి వినయంగా నమస్కరించి, అయ్యా, నా సంతోషం కోసం మీకు ఆతిథ్యం ఇచ్చాను. మీ నుంచి ప్రతిఫలం ఆశిస్తే నాది పూటకూళ్ళ ఇల్లు అవుతుంది. మీ సంతోషమే నా సంతోషం, నాకు ఇంకేమీ వద్దు అన్నాడు. బైరాగి ఈ మాటలకు సంతోషించి, నేను నీకు అతిథిని. అతిథి భగవంతుడితో సమానం. భగవంతుడు నీకు వరమిస్తానంటే కాదనడం తగదు. అది అతిథి మర్యాదను భంగపరచడమే అవుతుంది అన్నాడు. అప్పుడు సత్కారుడు తన కుటుంబ సభ్యులందరినీ సంప్రదించాడు. అందరూ ఒక నిర్ణయానికి వచ్చాక సత్కారుడు బైరాగితో, అయ్యా, 1 ఏడాది క్రితం నా తండ్రి పోయాడు. అప్పటి నుంచి నా తల్లి మనోవ్యాధితో మంచం పట్టింది. ఎన్ని మందులు వాడినా ఆమెకు నయం అవడం లేదు. రోజు రోజుకు ఆమె క్షీణించిపోతూ ఉంటే మా అందరికీ ఎంతో బాధగా ఉంది. ఆమె మనోవ్యాధి కుదిర్చి ఎప్పటిలాగా మాతో మసిలేలాగా చేయగలరా అని అడిగాడు. ఇది వింటూనే బైరాగి ముఖం గంభీరంగా మారిపోయింది. ఆయన ఏదో ఆలోచనలో పడి కళ్ళు చిట్లించాడు. కాసేపు ఆగి, నాయనా, నువ్వు చాలా మంచివాడివి. నీ మంచితనమే నీకు శాపం కావచ్చు. నీ మంచితనాన్ని విడిచిపెడితే తప్ప నీ తల్లికి నయం కాదేమోనని నా అనుమానం. నీ తల్లి కోసం నువ్వేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు. మీ మాటలు నాకు అర్థం కావటం లేదు స్వామి అన్నాడు సత్కారుడు. అప్పుడు బైరాగి అతడికి ఎదురింటి భద్రుడి కథ చెప్పి, నిజానికి నా వద్ద ఒక గుళిక ఉన్నది. దాన్ని నోట్లో వేసుకున్నాక ఎదుటివాడికి దుఃఖం కలిగించేలాగాను తనకు సంతోషాన్ని కలిగించేలాగాను 2 వేర్వేరు వరాలు ఒకసారే కోరుకోవాలి. అలా కోరుకుంటే అవి వెంటనే ఫలిస్తాయి. ఒకే వరం కోరుకుంటే ఏదీ ఫలించదు సరికదా, అనర్థం కూడా జరుగుతుంది. నేను నీకు గుళికనిస్తాను. నీ తల్లి ఆరోగ్యం కోరుకుని సంతోషం పొందు. అయితే ఎదురింటి భద్రుడికి దుఃఖం కూడా కలిగించు. వాడు నీకు దుఃఖం కలిగించాలని చాలా పట్టుదలగా ఉన్నాడు కాబట్టి నువ్వు వాడి దుఃఖం కలిగిస్తే అది తప్పు కాదు అన్నాడు. ఈ మాటలకు సత్కారుడు ఆశ్చర్యపడి, అయ్యా, తమ వద్ద ఇటువంటి గుళిక ఉన్నప్పుడు భద్రుడు ఆతిథ్యాన్ని స్వీకరించి దాన్ని వాడికి ఎందుకు ఇవ్వలేదు? గుళిక ఇచ్చే 2 వరాలు వాడికి సంతోషాన్ని కలిగిస్తాయి. ఎదుటివాడికి దుఃఖం కలిగించడం నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నా తల్లి అనారోగ్యంతో ఉన్నా నాకు బాధ లేదు. మీ గుళిక నాకు వద్దు అన్నాడు. దాని బైరాగి కాదు అన్నట్టు తల ఊపి, భద్రుడికి గుళికను పొందే యోగ్యత లేదు. అందుకే వాడి ఇంట నేను ఆతిథ్యం స్వీకరించలేదు. నువ్వు యోగ్యుడు కాబట్టి నీకు ఈ గుళిక ఇస్తున్నాను. దీన్ని నువ్వు కాదంటే అతిథి మర్యాదలను ఉల్లంఘించినట్టే. భద్రుడి వంటి వాడు నీ ఇంటి ఎదురుగుండా ఉండగా నీ యోగ్యతకు భంగం కలగకుండా ఈ గుళికను వినియోగించుకోవటం నీకు వీలు పడుతుంది అంటూ బైరాగి సత్కారుడికి తన వద్దను గుళికనిచ్చి వెళ్ళిపోయాడు.
సత్కారుడు తటపటాయించకుండా గుళికను నోట్లో వేసుకుని, నా తల్లి ఎప్పటిలాగా సంపూర్ణ ఆరోగ్యవంతురాలు కావాలి, నా ఇల్లు ఒక అద్భుత భవనంగా మారిపోవాలి అన్నాడు. అది విని సత్కారుడు కుటుంబ సభ్యులు అందరూ కంగారపడి, అయ్యో, 2 వారాల్లో మనకు మేలు కలిగించేవే, ఇప్పుడు ఏం అనర్థం జరుగుతుందో ఏమిటో అని కంగారు పడ్డారు. అంతలో ఒక వృద్ధురాలు చకచక అక్కడికి నడుచుకుంటూ వచ్చి, ఏమిట్రా అంతా ఇక్కడున్నారు, ఆకలితో నకనకలాడిపోతున్నాను, నాకేమైనా భోజన ఏర్పాట్లవి ఉన్నాయా లేవా అంటూ అందరినీ గదమాయించింది. చక్కని ఆరోగ్యవంతురాలిగా వచ్చిన తల్లిని చూసి సత్కారుడు పరమానందం చెంది, అమ్మా, మళ్ళీ మామూలు మనిషివి అయ్యావు, నాకు ఎంతో సంతోషంగా ఉంది అని భార్య వైపు తిరిగి, అమ్మకు భోజనం ఏర్పాటు చూడు అన్నాడు. సత్కారుని భార్య అక్కడి నుంచి కదలబోయి, ఇదేమిటి, మన ఇల్లు పూర్తిగా మారిపోయింది, వంటిల్లు ఎక్కడో వెతుక్కోవాలి అన్నది. సత్కారుడితో సహా అందరూ తమ ఇల్లు అద్భుత భవనంగా మారిపోవడం గమనించి బయట నుంచి చూస్తే ఎలాగుంటుందో అన్న కుతూహలంతో వీధివే వచ్చారు. అప్పుడు ఎదురింటి భద్రుడు సత్కారుడికి పట్టిన అదృష్టం కళ్ళారా చూసి భరించలేక అరుగు మీద కూర్చుని ఆగని కన్నీళ్లను పైపంచతో తుడుచుకుంటున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, బైరాగి ఎంతో కొంత అద్భుత శక్తులు కలవాడు అనడంలో సందేహం లేదు. అయితే అతడు తాను పరిపూర్ణ శక్తిమంతుడిని అన్న భ్రమతో ఉన్నట్టు కనబడుతున్నాడు. తాను ఇచ్చే గుళిక వల్ల 2 వరాలు లభ్యమవుతాయని, అందులో ఒకటి తన సంతోషాన్ని కోరుకోవాలని, రెండవది ఎదుటివాడి దుఃఖం కలిగించేందుకు కోరుకోవాలని సత్కారుడికి చెప్పాడు. అంతేకాక 2 వరాలు తన సంతోషానికే కోరుకుంటే అనర్థం వాటిల్లుతుందని కూడా హెచ్చరించాడు. అయినా సత్కారుడు 2 వరాలు తన సంతోషానికే కోరుకున్న ఇలాంటి అనర్థము జరగకుండా 2 ఫలించాయి. ఈ కారణం వల్ల బైరాగి తాను సాధించాలనుకుంటున్న అద్భుత శక్తుల విషయంలో భంగపాటు చెందినట్టే కదా. ఇక సత్కారుడి మాటకొస్తే, అతడు బైరాగి హెచ్చరికను ఎందుకు పాటించలేదు? అతడి బైరాగి అద్భుత శక్తుల విషయంలో నమ్మకం లేదని అనుకోవాల్సిందే కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జరిగిన దాన్ని నిశ్చితంగా పరిశీలించినప్పుడు బైరాగి, సత్కారుడు ఇద్దరు ఎట్టి పరిస్థితిలోనూ అధర్మానికి ఒడిగట్టని వాళ్ళని తేలుతున్నది. తనకు భిక్ష వేయకపోగా అవమానకరంగా మాట్లాడిన భద్రుడిని బైరాగి తనకు తానుగా శపించగలడు, కానీ అతడు ఆ పని చేయలేదు. అటువంటి ధర్మపరుడు మరొకరి ద్వారా భద్రుడికి దుఃఖం కలిగించేలా చేస్తాడు అనుకోవడం సందర్భశుద్ధి అనిపించుకోదు. అయితే అతడు తాను ఇవ్వదలిచిన 2 వరాల్లో ఒకటి తన సంతోషానికి, రెండవది ఎదుటివాడి దుఃఖానికి కోరుకోవాలని సత్కారుడితో చెప్పడం అతడి ధర్మగుణాన్ని పరీక్షించేందుకు మాత్రమే. ఇది గ్రహించడం వల్లనే పండితుడైన సత్కారుడు కుటుంబ సభ్యులు వారిస్తున్నా వెనుక తనకు సంతోషం కలిగించే కోరికలు 2 కోరుకున్నాడు. అవి ఫలించినాయి. ఈ కారణం వల్ల బైరాగి తాను అద్భుత శక్తులు కలవాడు అనే భ్రమతో ఉన్నాడు అనుకోవడం నిజం కాదు. ఇక భద్రుడి విషయానికి వస్తే, అలాంటి అసూయాపరులు లోకంలో కోకొల్లలు. తన ఇంటి మామిడి చెట్టు 1 పిందె వేసి ఎదుటివాడి ఇంటి చెట్టు 2 పిందెలు వేస్తే ఘోరమ దుఃఖించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పుట్టుకతోనే శాపగ్రస్తులు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శపంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. 3వ కథ, చావు తెలివి. తనకు తాను చాలా తెలివైన దానిలాగా భావించుకునే కాంతమ్మ ఉన్న ఒక్కగానొక్క కోడలిని విచిత్రంగా సాధించేది. లక్ష్మి మంచి చీర కట్టుకోకపోతే, వద్దమ్మా, అసలే అందమైన పిల్లవు, దిష్టి తగులుతుంది అనేది. కోడలు మనసు పడి ఏదైనా పిండి వంట చేయబోతే, అయ్యో నా తల్లి, అవి ఇవి తిని నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావటే, నేను భరించగలనా అనేది. ఇది ఇలా ఉండగా సహజంగా భక్తురాలైన లక్ష్మి ఒకసారి ఏదో నోము నోచుకోవాలని తలపెట్టింది. అయితే అది కూడా సహించలేని కాంతమ్మ, అయ్యబరి పిల్ల, నోములు వ్రతాలు ఎందుకే, నిర్మలమైన భక్తితో ఆ దేవదేవుని ధ్యానించటమే ఉత్తమమైన మార్గమని నువ్వు వినలేదా? తిండి కూడా సరిగ్గా తినకుండా ధ్యానంలో గడపడం వల్లనే కదా మహర్షులు అంత గొప్పవాళ్ళయ్యారు అన్నది. అత్తగారు తనను నోము కూడా నోచుకొనివ్వదని లక్ష్మి గ్రహించింది. అయితే అత్తగారికి ఎదురు చెప్పే ధైర్యం లేని ఆమె చివరకు తనలో తాను, అవును నిజమే, భక్తి ఉండాలే కానీ భగవంతుడిని ఆరాధించడానికి నోములు వ్రతాలు అక్కర్లేదు, ఈ క్షణం నుంచి నిశ్చలమైన మనస్సుతో ఆ సర్వేశ్వరుని ధ్యానించటం ఒక్కటే నా పూజ అనుకుని అలాగే చేయటం మొదలుపెట్టింది. కొన్నేళ్లు అలా జరిగాక వృద్ధురాలైన కాంతమ్మ చనిపోయింది. యమభటులు ఆమెను ముందుగా స్వర్గానికి తీసుకుపోయారు. మొదటి నుంచి తాను మహా తెలివైన దాన్ని అని గర్వపడే కాంతమ్మ
యమభటులు తనను స్వర్గానికి తీసుకువెళ్ళని చూసి మరింత గర్వపడింది. అయితే వాళ్ళు ఆమెను స్వర్గంలో ఉంచింది ఒక్క క్షణకాలం మాత్రమే. ఇంకా ఆమె స్వర్గమంతా కలిగి చూద్దాం అనుకుంటూ ఉండగానే యమభటులు ఆమెను యమపాశంతో బంధించి నరకానికి తీసుకుపోయి యమధర్మరాజు ఎదుట నిలబెట్టారు. కాంతమ్మ యమధర్మరాజు కేసి చురచురా చూస్తూ, ఏమిటయ్యా ఇది, వీళ్ళు ముందు నన్ను స్వర్గానికి తీసుకువెళ్ళి అక్కడ క్షణం కూడా ఉంచకుండా ఈ నరకానికి తీసుకువచ్చారు, ఎందువల్ల అని ప్రశ్నించింది. దానికి యమధర్మరాజు శాంతంగా, కాంతమ్మ, నువ్వు జీవితంలో సంపాదించుకున్న పుణ్యం నువ్వు ఒక్క క్షణం మాత్రమే స్వర్గంలో గడపడానికి సరిపోయేటంతటిది. పోతే నీ పాపం పూర్తిగా ప్రక్షాళన కావడానికి నువ్వు 100 సంవత్సరాల పాటు నరకంలో ఉండవలసి ఉంటుంది అన్నాడు. ఈ మాట వింటూనే కాంతమ్మ, ఇదే న్యాయం, అంత పాపం నేనేం చేశాను, ఉన్న ఒక్కగానొక్క కోడల్ని ఏనాడైనా పన్నెత్తి పరుషవాక్యం అని ఎరుగుదునా అన్నది. అందుకు యమధర్మరాజు నవ్వి, నువ్వు నీ జీవితకాలంలో ఎన్నడూ ఒక పరుషవాక్యం కూడా అనని మాట నిజమే, కానీ త్రికరణాలైన మనోవాక్కాయ కర్మల్లో మనసు ప్రధాన స్థానం వహిస్తుంది. నీకు ఆ మనశుద్ధి లోపించింది. మనసులో కల్మషం దాచుకుని పైకి ఆప్యాయంగా మాట్లాడే నీ వంటి వ్యక్తుల మాటలని తేనె పూసిన కత్తులు అంటారు. నీ కల్మష బుద్ధి చివరకు నీ కోడలు నోములు నోచుకోవడానికి కూడా సహించలేకపోయింది. నీ అలవాటు ప్రకారం క్రోధాన్ని మనసులోనే దాచుకుని పైకి ఆ అమాయకురాలికి నిశ్చల ధ్యానం గురించి బోధించావు. ఆమె అలాగే ఆ భగవంతుడిని ధ్యానించి ఆరాధించి ఎంతో పుణ్యం సంపాదించుకున్నది అన్నాడు. నిజమా? అప్పట్లో ఆ సంగతి గ్రహించలేకపోయాను అంటూ కాంతమ్మ నివ్వెరపోయింది. నీ వంటి మూర్ఖులు అహంకారులు గ్రహించలేకపోవడం సహజం. ఏమైతేనేం, నీ కోడలు అంత పుణ్యాత్మురాలు కావడానికి పరోక్షంగా నువ్వు కారకురాలివి. అందువల్లనే నీకు క్షణకాలం స్వర్గంలో గడిపే అర్హత లభించింది. ఇహము పరము రెండూ దక్కించుకోలేని చావు తెలియనిది అన్నాడు యమధర్మరాజు. కథ సమాప్తం.